తమ్ముడు టీ పెట్టు. ఇప్పుడు టీ ఏంట్రా, డిన్నర్ చేద్దు కానీ. నీ ఇంగ్లీష్ ఏడ్చినట్టుంది. ఇది మధ్యాహ్నం, ఇప్పుడు తినేదాన్ని లంచ్ అంటారు, రాత్రికి తినేదాన్ని డిన్నర్ అంటారు. ఏడ్చినట్టుంది నీ తెలివి. నిన్న రాత్రి మిగిలిపోయింది ఇప్పుడు పెడుతున్నాను కాబట్టి. సరే అన్నం పెట్టు. తమ్ముడు, గత నెలలో ఇదే కూరండో చాలా బాగుంది, కానీ ఇప్పుడు అంత అలా కుదరలేదు. ఏం చేద్దామంటావు మరి? అదేంట్రా, గత నెలలో చాలా బాగుంది కర్రీ అన్నావని అప్పుడు మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు వడ్డించాను. ఏం మాట్లాడుతున్నావురా? అప్పుడు బాగుంది, ఇప్పుడు ఎందుకు బాగోలేదు? అమ్మా, ఎప్పటికప్పుడు కూరలతో చంపేస్తాను నన్ను. సరే నేను బయటికి వెళ్తున్నాను, వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. అదేంట్రా, అద్దం ముందు నుంచి కళ్ళు మూసుకున్నావు? ఏమీ లేదురా, నిద్రపోతున్నప్పుడు నేను ఎంత అందంగా ఉంటానో చూసుకుందామని. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నిద్రపోతున్నప్పుడు నేను ఎంత అందంగా ఉంటానో చూసుకుందామని. ఏంటి మమ్మీ, ఎవడు? మరి కళ్ళు మూసుకుని ఎలా చూసుకుంటావు? అదే కదా నువ్వు బయటికి వెళ్ళినప్పటి నుంచి ప్రయత్నిస్తున్నాను. సర్లే కానీ ఇలా కూర్చో, నిన్న మాట అడగాలి. ఏంట్రా అది? ఏమీ లేదురా, నువ్వు ఒకప్పటిలాగా లేవు, మారిపోయావు. ఎందుకో తెలుసుకోవచ్చా? సమయాన్ని బట్టి మన నేడే మారిపోతుంది, ఇంకా నేను మారిపోవడంలో వింతేముంది? సమయాన్ని బట్టి నీడ మారుతుంది, కానీ మళ్ళీ అదే సమయానికి అదే చోటుకు చేరుతుంది. వాస్తవానికి మన జీవితం బాగానే ఉంటుంది, కానీ మన జీవితంలోకి వచ్చిన వాడి వల్లనే మారుతుంది, మంచిగానైనా చెడుగానైనా. అలాగే నువ్వు మారడానికి నీ జీవితంలోకి ఎవరైనా వచ్చారా? తెలుసుకుని ఏం చేస్తావురా? కొన్ని పరిస్థితులు తెలుసుకుని మార్చలేము, టైం వచ్చినప్పుడు నేనే చెప్తానులే. మార్చలేని పరిస్థితులను పదే పదే తెలుసుకుని బాధపడడం కంటే మర్చిపోయి ప్రశాంతంగా ఉండడం మేలురా.